హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 31కి రావడం జరిగిందండి. క్లియర్గా చూసుకోండి. ఆల్రెడీ జీకే 500 బిట్స్ చూసాం, జోగ్రఫీ చూసాం, హిస్టరీ ఆల్రెడీ ఒక 250 బిట్స్ చూసాం. సో రిమైనింగ్ బిట్స్ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ నుంచి కనుక చూడకపోయింటే కంపల్సరీగా ఈ జీకే అండ్ జోగ్రఫీ కూడా క్లియర్గా చూడండి, ఎందుకంటే మనం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, అలాగే ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. రైట్, సో చూసుకోండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. రైట్, అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 251 question friends. హాతీగుంప ఇన్స్క్రిప్షన్ గివ్స్ అకౌంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అంటున్నాడు. మనకి హాతీగుంప ఇన్స్క్రిప్షన్ అని కనబడగానే ఇమ్మీడియట్లీ మనము కారవేల అని పెట్టేసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ హాతీగుంప ఇన్స్క్రిప్షన్లోనే మనకి కళింగ వార్ గురించి కూడా చెప్పడం జరిగింది, కారవేలుడు గురించి ఉండడం జరిగింది హాతీగుంప ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇదే అనమాట హాతీగుంప ఇన్స్క్రిప్షన్. ఇందులో కారవేలుడుని గొప్పగా ఒక గొప్ప రాజు కారవేలుడు అని చెప్పి ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ కారవేల. 252. Which among the following village was the site of the Vikramashila Mahavira, the renowned educational center of Pala period? ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే, పాలాస్ పరిపాలిస్తున్న కాలంలో మన భారతదేశంలో విక్రమశిల విశ్వవిద్యాలయం అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన విద్యా కేంద్రం. అయితే ఆ విక్రమశిల విశ్వవిద్యాలయం కింద ఇచ్చిన 4 గ్రామాల్లో ఏ గ్రామంలో ఉండేది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 4 గ్రామాలు ఇచ్చాడు. మనకి విక్రమశిల విశ్వవిద్యాలయం ఉండేది అని ఎట్లా తెలుసు అంటే, బీహార్లోని యాంటీచాక్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పేరు అనమాట యాంటీచాక్. అక్కడ మనము పరిశోధనలు చేస్తున్నప్పుడు పురావస్తు శాఖ వాళ్ళకి దానికి సంబంధించిన చాలా ఆధారాలు దొరికాయి అన్నమాట. అంటే పాలాస్ పరిపాలిస్తున్న కాలంలో ప్రెజెంట్ డే బీహార్ యాంటీచాక్ గ్రామం, ఆ గ్రామంలో ఆ ప్రదేశంలో విక్రమశిల విశ్వవిద్యాలయం అనేది ఉండేది అని మనము కనుక్కున్నాము. సో ఆన్సర్ యాంటీచాక్. ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే చూడొచ్చు యాంటీచాక్ ఎక్స్కవేషన్స్ అంటున్నారు, అంటే యాంటీచాక్ త్రవ్వకాలన్నమాట. బీహార్లోని ఒక మారుమూల గ్రామం ఇది. అప్పట్లో ఆ గ్రామం అంటే ఆ ప్రదేశంలో ఉండేదన్నమాట విక్రమశిల విశ్వవిద్యాలయం. యాంటీచాక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్ డీల్స్ ఇన్ ద మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్? అంటే మనకి సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అని 3 పీఠికలు, త్రిపీఠికాస్ ఉంటాయి బౌద్ధ మతానికి సంబంధించింది. ముందు మనం క్వశ్చన్ చూసాం కదా, ముందు క్లాసెస్లో. అందుకనే డే 1 నుంచి చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూటీ ఉంటుంది. మనకి బౌద్ధ మతంలో 3 గ్రంథాలు ఉంటాయి అన్నమాట. వాటిని త్రిపీఠికాస్ అంటాము. అవి ఏంటి అంటే వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక. అయితే 3 ఏ గ్రంథము మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి అంటే నైతిక ప్రవర్తన నియమావళి గురించి తెలిపే గ్రంథం ఏది 3 అంటున్నాడు. అది వినయపీఠిక ఫ్రెండ్స్. మనకి వినయపీఠిక అనేది మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి మాట్లాడుతుంది. మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? బౌద్ధానికి సంబంధించి సంఘాలు ఉంటాయి కదా, అవి ఏ విధంగా నడుచుకోవాలి, బౌద్ధ సన్యాసులు ఏ విధంగా జీవించాలి, అంటే ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. సో నైతిక ప్రవర్తన నియమావళి గురించి తెలిపే గ్రంథం, బౌద్ధ మతానికి సంబంధించిన తెలిపే గ్రంథం ఏది అంటే వినయ పీఠిక అన్నమాట. 254. In the revenue department of Mauryas, who among the following was in charge of the collection of all revenues in the empire? అంటే మౌర్యులు రెవెన్యూ విభాగంలో ఈ క్రింద వాటిలో సామ్రాజ్యంలోని అన్ని ఆదాయాల సేకరణకు బాధ్యత వహించారు వారు ఎవరు అంటున్నాడు. అంటే మౌర్యుల సామ్రాజ్యం ఉండేది కదా మనకి, గొప్ప సామ్రాజ్యం. ఆ మౌర్యుల సామ్రాజ్యంలో రెవెన్యూ విభాగంలో చూసుకుంటే పన్నులు మొత్తం అంటే ఆదాయానికి సంబంధించిన మొత్తం
ఆ సేకరణ ఒక అధికారి చేతిలో ఉండేదన్నమాట. ఆ అధికారి మొత్తం సామ్రాజ్యంలో ఉన్న ఆదాయం సేకరణ అతని బాధ్యత. ఆ అధికారి పేరేమిటి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ రెవెన్యూస్ ఇన్ ద ఎంపైర్. అంటే రాజ్యంలో మొత్తం ఆదాయము సేకరణ అతని బాధ్యత అనమాట. అతను సమహర్దుడు అంటాము, సమహర్త. సో సమహర్త వాస్ ఎన్ అఫీషియల్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ మౌర్యాస్ హూ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ఆల్ రెవెన్యూస్ ఇన్ ద ఎంపైర్. అంటే సమహర్ద అనే ఒక అధికారి మౌర్య సామ్రాజ్యంలో రెవెన్యూ విభాగంలో పనిచేసేవారు. అతను సామ్రాజ్యంలో మొత్తం ఆదాయ సేకరణ బాధ్యత అతనిపై ఉండేది. 255. Who among the following Pallava ruler built Vaikunta Perumal temple at Kanchi? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని మనము వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ అంటాము. ఇది ఎక్కడుందంటే కంచీపురం, తమిళనాడు స్టేట్లో ఉంది. దీనిని ఎవరు నిర్మించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. దీనిని నందివర్మన్ II నిర్మించారు ఫ్రెండ్స్. మనకి ఏన్షియంట్ హిస్టరీ చూసుకుంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ని ఎవరు నిర్మించారు అనేది ఖచ్చితంగా దానిపైన క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరు నిర్మించారు వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ని కంచిలో ఉంది అంటే నందివర్మన్ II. సో నందివర్మన్ II వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ కంచి. దశకుమార చరితం వాస్ కంపోజ్డ్ బై హూమ్. మళ్ళీ మనకి టెంపుల్స్ ఎవరు కట్టారో తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి గ్రంథాలు ఉంటాయి కదా మనకి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన వాటి ఆథర్స్ ఎవరు అనేది కూడా మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే దశకుమార చరితం అనే ఒక గ్రంథం ఉంది. దాన్ని ఎవరు రాశారు అంటే దండిన్ రాశాడు. సో డి ఫర్ డి అనమాట. దశకుమార చరితం రిటన్ బై దండిన్. Which of the following Indus Valley sites was discovered by Rakhal Das Banerjee? జనరల్గా యూజువల్గా మనల్ని ఇతని పేరు ఆర్డి బెనర్జీ అని ఇస్తుంటారు ఫ్రెండ్స్. కాంపిటేటివ్ బుక్స్లో ఆర్డి బెనర్జీ అని ఇవ్వడం జరుగుతుంటుంది. రాఖల్ దాస్ బెనర్జీ అనేది అతని పూర్తి పేరు. ఇతను ఏ సింధు నాగరికత పట్టణాన్ని కనుగొన్నాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఇండస్ వ్యాలీ సైట్స్లో మొహెంజదారో ఉంటుంది, హరప్పన్ ఉంటుంది, లోతల్, ధోలవేరా, కాళీబంగన్, అట్లా రకరకాల సైట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నీ కొన్ని సైట్స్ని ఎవరు కనుక్కున్నారు అనే ప్రశ్నలు కూడా మనకు అప్పుడప్పుడు అడగడం జరుగుతుంటుంది. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు అంటే ఆర్డి బెనర్జీ అనే పురావస్తు శాఖ అధికారి కింద ఇచ్చిన వాటిలో ఏ సింధు నాగరికత పట్టణాన్ని కనుగొన్నారు అని ప్రశ్న అడిగాడు. గుర్తుపెట్టుకోండి, ఆర్డి బెనర్జీ అంటే మొహెంజదారో అని గుర్తుపెట్టుకోవాలి. మొహెంజదారో గ్రామాన్ని ఇతను ఆర్డి బెనర్జీ అనే అతను కనుగొన్నారు. As per the officials mentioned in the Ardhashastra, the duties related to crown lands was performed by whom? ఈ ప్రశ్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి అర్థశాస్త్రం ఎవరు రాశారు? కౌటిల్యుడు రాశారు. కౌటిల్యుడికే మరో పేరేంటి? చాణక్యుడు. అయితే అతను రాసిన అర్థశాస్త్రలో మొత్తం రాజ్య పరిపాలన ఎలా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, రాజు యొక్క బాధ్యతలు ఏమిటి, రాజ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన 7 నియమాలు కూడా చెప్తాడు అనమాట. సప్తాంగ తీరి అంటాం మనం. కోట ఉండాలి, సైన్యం ఉండాలి, అట్లా చెప్తుంటారు. సో మొత్తం రాజ్యపాలన గురించి ఉంటుందన్నమాట ఈ గ్రంథం, అర్థశాస్త్ర అనే గ్రంథం. అయితే ఆ అర్థశాస్త్ర గ్రంథంలో మనకి క్రౌన్ ల్యాండ్స్ అంటున్నాడు. క్రౌన్ ల్యాండ్స్ అంటే రాజు యొక్క భూములు అనమాట. ఇప్పుడు మనకి మొత్తం సామ్రాజ్యం చూసుకుంటే ఇది మొత్తం రాజ్యం అనుకోండి. ఆ రాజ్యంలో కొంత భాగం భూముల్ని రాజు కింద, అంటే రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్ అంటాం అనమాట. ఇవి రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్ అంటాం. ఇప్పుడు మనం గవర్నమెంట్ భూములు అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇది రాజు చేతిలో ఉంటాయి. మిగతావన్నీ జనాలు వారు పండించుకుంటారు, లేకపోతే వాళ్ళు నివసిస్తుంటారు. ఇవంతా జనాలు వారి భూములు అనమాట. ఈ భూమి ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్స్ లాగా ప్రెసెంట్. దీన్ని రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్ అంటాం. వీటినే మనము క్రౌన్ ల్యాండ్స్ అంటాం. అప్పట్లో వీటిని ఏమనేవారు అంటే సీత భూములు అనేవారు. సీత భూములు, సీత భూములు అంటే దోస్ ఆర్ డైరెక్ట్లీ అండర్ ద కింగ్ అనమాట. అయితే ఈ క్రౌన్ ల్యాండ్స్, ఈ సీత భూములని చూసుకోవడానికి ఒక అధికారి ఉండేవాడు. అధికారి పేరు ఏమిటి అని ప్రశ్న అక్కడ అడగడం జరిగింది. చూడండి, క్రౌన్ ల్యాండ్స్కి సంబంధించి ఎవరు ఆ బాధ్యతలను చూసుకునేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. సీత భూములు కాబట్టి దీనిని చూసుకునే అతని పేరు సీతాధ్యక్ష ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. వీటిని సీత భూములు అనేవారు కాబట్టి వీటిని చూసుకునే అధికారి పేరు సీతాధ్యక్ష.
ఇన్ ద మౌర్య ఎంపైర్ హూ లుక్డ్ ఆఫ్టర్ మార్కెట్స్ అండ్ చెక్ రాంగ్ ప్రాక్టీసెస్. మనకి మౌర్యుల కాలంలో మార్కెట్లను చూసుకొని అక్కడ ఏమన్నా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్ది లేకపోతే దాన్ని తనిఖీ చేసే అధికారి ఒక అతను ఉండేవాడు. అతను ఎవరు, అధికారి ఏమని పిలిచేవారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో పరిపాలనకు సంబంధించి హిస్టరీలో ఈ రకంగా క్వశ్చన్స్ కూడా మనకి వస్తుంటాయి, మిడివల్లో కూడా వస్తాయి, ఏన్షియంట్లో వస్తాయి. అంటే వారి పరిపాలనలో ఆ బాధ్యతను ఎవరు, ఏ అధికారి చూసుకునేవాడు, ఇట్లా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. మనం ముందే చూసాం, ముందు క్వశ్చనే ఏమని, రాజ్యంలో కొంత భూములు ఉంటాయి, వాటిని కింగ్ ల్యాండ్స్, క్రౌన్ ల్యాండ్స్ అంటాము. అంటే అవి రాజు యొక్క పర్సనల్ ల్యాండ్స్, రాజు చేతిలో ఉంటాయి. దాన్ని చూసుకునే అధికారి పేరు సీతాధ్యక్ష అని చదివాం. అట్లాగే మౌర్యుల కాలంలో మార్కెట్స్ని తనిఖీ చేసి మార్కెట్స్ని ఇన్స్పెక్షన్ చేస్తూ అది మొత్తం కంట్రోల్ చేసే అధికారిని ఏమనేవారు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అతన్ని సంస్థాధ్యక్ష అని అనేవారు. సంస్థాధ్యక్ష. సో సంస్థాధ్యక్ష వాస్ ది అఫీషియల్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్ యూ యూస్ టు లుక్ ఆఫ్టర్ మార్కెట్స్ అండ్ చెక్ రాంగ్ ప్రాక్టీసెస్. సంస్థాధ్యక్ష అనే అధికారి మౌర్యుల కాలంలో మార్కెట్లను చూసుకుంటూ అక్కడ ఏమైనా తప్పులు జరిగితే వాటిని అరికడుతూ మార్కెట్లను తనిఖీ చేస్తూ ఉండేవారు. మౌర్యన్ ఎంపరర్ అశోక ఈస్ రిఫర్డ్ యాజ్ అశోకవర్ధన ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి పురాణాలలో అశోకుడిని అశోకవర్ధనుడు అని అక్కడ ఉండడం జరిగింది. అశోకుడిని అశోకవర్ధన అని రాయడం జరిగిందనమాట. పురాణాలలో అశోకవర్ధన అని రాయడం జరిగింది. మనకి జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్లో అశోకుడికి ఏమని చెప్పడం జరిగింది, అశోకుడిని అంటే ఏమని అక్కడ రాసి ఉంది అంటే అశోక మౌర్య అని రాస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రేపు పొద్దున ఇదే క్వశ్చన్ రావచ్చు. అశోక మౌర్య అనేది ఎక్కడ ఉంది అంటే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. అశోకుడిని అశోకవర్ధనుడుగా ఏవి ప్రస్తావించాయి అంటే పురాణాలు ఆ విధంగా ప్రస్తావించాయి. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ది జీవక చింతామణి. జీవక చింతామణినే శైవక చింతామణి అని కూడా అనొచ్చు. కొన్ని బుక్స్లో శైవక, CIVIKA అని ఉంటుంది. కొన్ని బుక్స్లో శైవగ చింతామణి లేకపోతే శైవగ చింతామణి, రకరకాల పేర్లతో ఉండొచ్చు ఫ్రెండ్స్, అన్నీ ఒకటే. జీవక చింతామణి అని కూడా అంటుంటారు. సో ఈ జీవక చింతామణి యొక్క రచయిత ఎవరు అని అంటున్నాడు. మనకి 200 BC టు 200 AD ఆ కాలంలో తమిళనాడు ప్రాంతంలో కింద చూసుకుంటే ఇక్కడ 3 వంశాలు పరిపాలించేవారు. చోళ, చేర, పాండ్యాలు పరిపాలించేవారు ఫ్రెండ్స్. చోళ, చేర, పాండ్య మొత్తం తమిళనాడును. ఈ మొత్తం దాన్నే మనము సంగమ కాలము అంటాము, అంటే సంగమేజ్ అంటాం. ఈ కాలంలో తమిళ భాషకు సంబంధించి చాలా అభివృద్ధి జరిగిందనమాట. అయితే ఈ కాలంకి సంబంధించిన ఒక గ్రంథమే శైవగ చింతామణి. అది ఎవరు రచించారు అని మనల్ని అడుగుతున్నాడు. శైవగ చింతామణి వాస్ రిటర్న్ బై తిరుక్కర దేవ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, తిరుక్కర దేవ. శిలప్పాధికారం అనే ఒక గ్రంథం ఉంటుంది, ఇదే కాలంలో వస్తుంది. సంగం కాలంలోనే ఇంకో గ్రంథము శిలప్పాధికారం అనేది రచిస్తారనమాట. దాని రచయిత ఎవరు అని ఒకవేళ అడిగాడు అనుకోండి ప్రశ్న, ఆన్సర్ ఇలాంగో అడిగల్ అని పెట్టాలి. ఇలాంగో అడిగల్ వాస్ ద ఆథర్ ఆఫ్ శిలప్పాధికారం, whereas Tirukkar Deva was the author of Saivaga Chintamani or Jivaka Chintamani. Which among the following was the capital of Chera kingdom అంటున్నాడు. ఇందాకే మనం చూసామేంటి, సంగమ కాలంలో 3 వంశాలు పరిపాలించే తమిళనాడు ప్రాంతాన్ని, అవి చోళ, చేర, పాండ్య. అయితే ఈ చేర రాజ్యం యొక్క రాజధాని ఏది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. చేర రాజధాని వంజి. ఈ మిగతా 3 ఇచ్చాడు కదండి, ఈ 3 కూడా చేర రాజ్యంలోనే ఉంటాయి. కాకపోతే ఇవి రాజధానులు కాదు, ఇవి ఓడరేవు పట్టణాలు అనమాట. దీస్ ఆర్ సీ పోర్ట్స్, పోర్ట్ సిటీస్. 3 క్యాపిటల్ వచ్చేసరికి వంజీ అనమాట. వంజీపురం అని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంటుంది, ఆర్ వంజీ సింప్లీ. At which Indus Valley site the beard man in steatite image has been found?
ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, గడ్డం ఉన్న మనిషి అనే బొమ్మ మనకి ఒక సింధు నాగరికతకు చెందిన ఒక పట్టణంలో మనకి లభించింది. అది ఏ పట్టణంలో ఇది మనకి ఈ బొమ్మ లభించింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూసుకుంటే తెలుగులో మనము గడ్డము ఉన్న మనిషి యొక్క బొమ్మ ఏ సింధు నాగరికత పట్టణంలో లభించింది అంటాడు. ఇంగ్లీష్లో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ వాజ్ ది బియర్డ్ మ్యాన్ ఫౌండ్, స్టాట్యూ ఆఫ్ బియర్డ్ మ్యాన్ ఫౌండ్. ఈ బొమ్మ మనకి మొహెంజదారో అనే ఇండస్ వ్యాలీ సైట్లో లభించింది ఫ్రెండ్స్. చాలా వరకు మనకు మొహెంజదారోలో లభించినాయి అనమాట. ఆల్రెడీ మనము ఈ సిరీస్లో డే 1లో ఫస్ట్ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయిందంటే గ్రేట్ బాత్ అనేది ఎక్కడ మనకి ఉంది అని స్టార్ట్ అయింది. అది మొహెంజదారోలో ఉంది. అట్లాగే మొహెంజదారోలో చాలా ఉన్నాయి అన్నమాట. అందులో బియర్డ్ మ్యాన్ కూడా మొహెంజదారో ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, మొహెంజదారోలో ఏవేవి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, హరప్పలో ఏవేవి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. అట్లా ఎందుకు అంటే ప్రశ్న ఖచ్చితంగా ఇండస్ వ్యాలీలో ఇటువంటి ప్రశ్న అడగడం అనేది ఛాన్స్ ఎక్కువ. 264. As per the ధర్మశాస్త్రాస్ వాట్ డస్ అనులోమ వివాహం మీన్స్? ధర్మశాస్త్రం ప్రకారము మనకు వివాహము అనేది రెండు రకాలుగా ఉండొచ్చు ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఏంటి అంటే కాస్ట్, సేమ్ క్యాస్ట్కి వివాహం అంటే అది నార్మల్ అనమాట. సో డిఫరెంట్ క్యాస్ట్స్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలు ధర్మశాస్త్ర ప్రకారం. ఒకటి అనులోమ, రెండు ప్రతిలోమ. అనులోమ అంటే ఏంటి అంటే ఇక్కడ అబ్బాయి వచ్చేసరికి అంటే మ్యాన్ ఉమెన్ ఇట్లా వేసుకోండి. అనులోమలో మ్యాన్ హయ్యర్ క్యాస్ట్, ఉమెన్ లోవర్ క్యాస్ట్, వీళ్ళిద్దరి మధ్యలో వివాహం జరిగిందనుకోండి. అంటే పెద్ద కులము గల అబ్బాయి, చిన్న కులము గల అమ్మాయి, వీరి మధ్యన వివాహం జరిగితే దాన్ని మనము అనులోమ వివాహము అంటాము. వేరే ప్రతిలోమ వివాహం అంటే ఇక్కడ అబ్బాయి తక్కువ కులం ఉండి అమ్మాయిది పెద్ద కులం ఉంటే ఈ రెండు టైప్ ఆఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వేరే డిఫరెన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి తక్కువ ఉండి అమ్మాయి పెద్ద కులం నుంచి ఉంటే దీన్ని మనము ప్రతిలోమ వివాహం అంటాము, ప్రతిలోమ మ్యారేజ్. సో ఇక్కడ మనకు ప్రశ్న ఏమడుగుతున్నాడు, అనులోమ వివాహం అంటే ఏంటి? అబ్బాయి హయ్యర్ క్యాస్ట్ ఉండాలి, అమ్మాయి లోవర్ క్యాస్ట్ ఉండాలి. సో మ్యారేజ్ బిట్వీన్ ఏ హయ్యర్ క్యాస్ట్ మ్యాన్ అండ్ ఏ లోవర్ క్యాస్ట్ ఉమెన్, దీన్ని మనం అనులోమ మ్యారేజ్ అంటాము. ఈ సెకండ్ది చూసుకుంటే దీన్ని ఏమంటాము? ప్రతిలోమ అంటాము. నెక్స్ట్, at which among the following sites first evidence of cultivation of cotton has been found? మనకి సింధు నాగరికతలో ఉన్న పట్టణాలలో ఒక పట్టణంలో ముఖ్యంగా మొట్టమొదటిగా కాటన్ అంటే పత్తిని పండించిన ఆనవాళ్ళు మనకి కనబడుతున్నాయి అన్నమాట. మొదటగా అది ఏ పట్టణంలో అని ప్రశ్న అడుగుతున్నాడు. సో మనకి మెహర్గఢ్ అనే ఒక సింధు నాగరికత పట్టణంలో మొట్టమొదటిగా పత్తిని పండించి ఉండవచ్చు అనే ఆధారాలు మనకి లభించాయి. సో మెహర్గఢ్ వాజ్ ద ఫస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ వేర్ ఎవిడెన్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ కాటన్ హ్యాస్ బీన్ ఫౌండ్. Who composed Nasik inscription in which achievements of Gautamiputra Satakarni were recorded? అంటే నాసిక్ శాసనాన్ని ఎవరు రాశారు? ఆ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను పేర్కొనడం జరిగింది అని అడుగుతున్నాడు ప్రశ్న. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ పేరే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజే నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనమాట. నాసిక్ శాసనం అంటాము. నాసిక్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది. దీనిలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు తెలుపబడ్డాయి అనమాట. దీనిని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. నాసిక్ శాసనం ఇచ్చింది ఎవరంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క అమ్మగారైన గౌతమి బాలశ్రీ అనమాట. సో గౌతమి బాలశ్రీ ఫుల్ నేము, కొన్ని గౌతమి అన్న ఓకే, గౌతమి బాలశ్రీ అనేది ఫుల్ నేమ్ ఎట్లా ఇచ్చినా మీరు పెట్టాలి. సో మనకు ఆ సినిమాలో కూడా ఉంది కదా గౌతమి బాలశ్రీ అంటే వాళ్ళ మదర్, హీరో వాళ్ళ మదర్ అనమాట గౌతమి బాలశ్రీ తను. సో తను ఈ శాసనం ఇస్తుంది. ఈ శాసనంలో వాళ్ళ కొడుకు యొక్క విజయాల గురించి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు? శాతవాహనాస్.
శాతవాహనాస్ ఏ కాలంలో పరిపాలించారు? దాదాపుగా 200 బీసీ టు 200 ఏడి, 400 ఇయర్స్ పాలించారు ఫ్రెండ్స్. ఏ ప్రాంతము? ముఖ్యంగా కొంత పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, కొంత ఏపీ, కర్ణాటక, ఈ పార్ట్స్ వీళ్ళు పరిపాలించేవారు అనమాట. ముఖ్యంగా ఏపీ, అమరావతి ఆ రీజియన్లో వీళ్ళు కేంద్రంగా చేసుకొని పరిపాలించేవారు. ద నలంద యూనివర్సిటీ వాస్ ఫౌండెడ్ బై విచ్ గుప్తా రూలర్? మనకి గుప్తుల కాలంలో ఒక రాజు పేరు కుమారగుప్తా 1 అన్న కుమారగుప్తా అన్న ఒకటే. ఈ కుమారగుప్తా 1 అనే అతను నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన గుప్తరాజు ఎవరు అంటే కుమారగుప్తా 1. కుషాన్స్ బిలాంగ్ టు విచ్ ట్రైబ్? కుషానులు ఏ జాతి, ఏ తెగకు చెందినవారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఈ చైనా ఆ ప్రాంతంలో యూచి తెగ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. యూచి తెగ వాళ్ళు, ఈ కుషాన్లు ఈ తెగకు చెందిన వాళ్ళు అనమాట. కుషాన్లో గొప్పరాజు పేరు కనిష్కుడు. కనిష్కుడు ఏ మతాన్ని ఫాలో అయ్యేవాడు? మహాయాన బుద్ధిజం. సో యూచి ట్రైబ్ అనమాట. Kushans belong to Yuchi tribe. Which of the following Harappan towns is divided into 3 parts? ఇక్కడ ప్రశ్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి దాదాపుగా ఇండస్ వ్యాలీ సైట్స్లో చాలా వరకు సైట్స్లో 2 టౌన్స్ కనబడ్డాయి అనమాట. అప్పర్ టౌన్, లోవర్ టౌన్. ఇది కొంచెం ఎత్తులో ఉండేది, ఇది అప్పర్ టౌన్ అంటాము. ఇది కొంచెం దిగువలో ఉండేది, దీన్ని మనము లోవర్ టౌన్ అని పిలుస్తాము. ఈ రెండింటిని విడదీసేది ఒక కోట లాంటిది ఉండేదన్నమాట. ఈ కోటనే మనము ఇంగ్లీష్లో సిటాడెల్ అంటాము, తెలుగులో కోట అంటాము. కాబట్టి అప్పర్ టౌన్లో కొంత ముఖ్యమైన వ్యక్తులు, కొంత ధనికులు ఉండేవారు అని చెప్పి భావిస్తాం మనము. పనిచేసేవాళ్ళు జనరల్గా కామన్ పీపుల్ అంతా లోవర్ టౌన్లో ఇక్కడ ఉండేవారు అని చెప్పి మనం అనుకుంటాం. అయితే జనరల్ ప్యాటర్న్ అనమాట ఇది. అయితే ఇందులో ఎక్సెప్షన్ ఏంది అంటే, ఒక పట్టణంలో మనకి ఈ సిటాడెల్ ఉండదన్నమాట. అంటే ఈ కోట, వీళ్ళని విడదీసే కోట ఉండదు ఆ పట్టణంలో. అది ఏంటి అని ప్రశ్న అడగచ్చు. దాన్ని మనము సిటీ వితౌట్ సిటాడెల్ అంటే కోట లేని సింధు నాగరికత పట్టణం ఏది అంటాడు తెలుగులో. ఇంగ్లీష్లో సిటీ విత్ సిటాడెల్ ఏది అంటాడు. ఇది మనం ఆల్రెడీ బిట్ చూసాము ముందే. ఇది చాన్హుదారో అనమాట. చాన్హుదారో. ఇది కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్. ఇంకొక ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. మొత్తం సింధు నాగరికత పెట్టిన పట్టణాల్లో ఒక పట్టణంలో మాత్రం మనకి 3 స్టేజెస్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. అంటే 3 లేయర్స్ ఉన్నాయన్నమాట. ఇది లోవర్ టౌను, అప్పర్ టౌను. కాకపోతే ఈ పర్టిక్యులర్ పట్టణంలో, ఈ పర్టిక్యులర్ ఇండస్ వ్యాలీ సైట్లో మిడిల్ టౌన్ కూడా ఉంటుంది. అంటే 3 లేయర్ ఉంటుందన్నమాట. ఈ సిటీ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. అప్పర్ టౌన్, లోవర్ టౌన్తో పాటు మిడిల్ టౌన్ కూడా ఉంటుంది. ఇది ఏ సిటీ అని ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్నని మనము కాన్సెప్చువల్గా ఇట్లా అర్థమవుతాయి ఫ్రెండ్స్. మనం ఈజీగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ టౌన్స్ ఈస్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్? అంటే 3 భాగాలుగా విడదీసిన సింధు నాగరికత పట్టణం ఏది అని ప్రశ్న అడిగాడు. దీని ఆన్సర్ మనకి ధోలవీరా అనమాట. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్లో ఉన్న ధోలవీరా అనేది 3 భాగాలుగా విడదీయబడింది ఈ పట్టణం. At which of the following Harappan sites terracotta female figures were discovered? టెరకోటా ఫీమేల్ ఫిగర్ అంటాం అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ బొమ్మ ఏ సింధు నాగరికత ప్రాంతంలో దొరికింది అంటున్నాడు. టెర్రకోటాతో చేయబడిన ఒక అమ్మాయి బొమ్మ, అమ్మాయి విగ్రహం ఎక్కడ దొరికింది అంటున్నాడు. మనం ఆల్రెడీ చూసాం చాలా వస్తువులు సింధు నాగరికతకు సంబంధించి మనకి మొహెంజోదారో అనే పట్టణంలో లభించాయి అని. ఇందాకే ముందు ఒక ప్రశ్న చూసాము. ఏమి చూసాము మనము? ఒక గడ్డము మనిషి, బియర్డ్ మ్యాన్, ఏ సింధు నాగరికత పట్టణంలో మనకు ఆ బొమ్మ దొరికింది అంటే మొహెంజోదారో అనుకున్నాము. అదేవిధంగా ఈ టెర్రకోటా గర్ల్, ఆ ఫీమేల్ ఫిగర్ కూడా మనకి ఎక్కడ దొరికింది అంటే మొహెంజోదారోలో దొరికింది. Rumindai pillar inscription which talks about taxation in Maurya era has been found at which of the following places?
మౌర్య యుగంలో పన్నుల గురించి మాట్లాడే రుమిందే పిల్లర్ శాసనం మీ క్రింద ప్రదేశాలలో ఎక్కడ ఉంది అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, దీన్నే అనమాట అశోకన్ పిల్లర్ అట్ రుమిందే అంటాము, ఆర్ రుమిండే పిల్లర్ అంటాము. దీనికి స్టోరీ ఏంటి నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. బుద్ధుడు ఎక్కడ పుట్టాడని మనం అనుకుంటాము? నేపాల్లోని లుంబిని గ్రామంలో పుట్టాడనమాట. లుంబిని నేపాల్లో ఉంటుంది, అక్కడ బుద్ధుడు పుట్టాడు. అయితే అశోకుడు బౌద్ధ మతం స్వీకరిస్తాడు కనుక కొంతకాలం తర్వాత బౌద్ధుడి జన్మస్థలమైన లుంబినికి వెళ్ళి అక్కడ దర్శించి అక్కడ ఒక శాసనాన్ని ఇస్తాడు. ఇదే ఆ శాసనం అనమాట, అశోకన్ పిల్లర్. ఒక స్తంభాన్ని అక్కడ పెట్టి దానిపైన శాసనం అనేది ఇస్తాడు. దీన్ని అశోకన్ పిల్లర్ అని అంటాము. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే అశోకుడు ఈ గ్రామం అంటే లుంబినిలో ఇది పర్టికులర్గా ఏరియా పేరు రుమిందే అనమాట. అందుకని దాన్ని మనము రుమిందే శాసనం అని అంటాం. రుమిందే పిల్లర్ శాసనం, స్తంభ శాసనం. ఇక్కడ అశోకుడు ఇది బుద్ధుడి యొక్క జన్మస్థలం కాబట్టి ఆ ప్రదేశంలో పన్నులను చాలా వరకు తగ్గించేశాడు అనమాట అశోకుడు. దాని గురించి ఈ శాసనంలో చెప్పబడి ఉంది. దానితో పాటు మౌర్యుల కాలంలో పన్ను వ్యవస్థ గురించి ముఖ్యంగా ఈ శాసనంలో చెప్పబడడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అంటే నేపాల్ లుంబినిలో ఉంది. ఇన్ విచ్ పీరియడ్ అర్థశాస్త్ర వాస్ రిటర్న్? అర్థశాస్త్ర ఎవరి కాలంలో రచించబడింది అని అడుగుతున్నాడు. అర్థశాస్త్ర రచించింది ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యుడికి మరొక పేరేంటి? చాణక్యుడు. చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో చదువుకునేవాడు అప్పుడు అంటే టక్సిలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అనమాట కౌటిల్యుడు, టక్సిలా యూనివర్సిటీ. సో ఈ అర్థశాస్త్ర ఎవరి కాలంలో రాశాడు అంటే మనం ఆల్రెడీ స్టోరీ చూసాం. ఏంటి? మగధ సామ్రాజ్యాన్ని హర్యాన్క, శిశునాగ, నంద మౌర్యలు పరిపాలిస్తున్నారు. అయితే నందకాలంలో లాస్ట్ చివరి రాజు పేరు ధనానంద. ఈ ధనానంద టైంలోనే ఈ కౌటిల్యుడు టక్సిలా యూనివర్సిటీలో చదువుతుండేవాడు. అయితే ఇదే కాలంలో టక్సిలా యూనివర్సిటీ ఇదే కాలంలో మనకి అలెగ్జాండర్ దండయాత్ర చేస్తున్నాడు అని ఈ కౌటిల్యుడు తెలుసుకొని కౌటిల్యుడు ధనానందకు చెప్పడం జరిగింది. అయితే ధనానంద అందరి ముందు తన ఆస్థానంలో కౌటిల్యుడు చెప్పింది పట్టించుకోకుండా కౌటిల్యుడిని ఇంకా నిందించడం జరుగుతుంది. అందరి ముందు కౌటిల్యుడిని అవమానించడం కూడా జరుగుతుంది. దీనితో కౌటిల్యుడు అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎట్లా అన్నా సరే ధనానందాన్ని తన రాజ్యస్థానం నుంచి తీసి మరొకరిని పెట్టాలి అని చెప్పి తను నిర్ణయించుకుంటాడు. దీనిని తీసివేయాలనుకుంటాడు. ఆ టైంలోనే తను అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని కూడా రాస్తాడు. సో ఇవన్నీ ఎవరి టైంలో జరిగింది అంటే ఇక్కడ వీళ్ళంతా మౌర్యులు కదా. ఆ తర్వాత కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చి అతను పెద్ద ధనానందతో యుద్ధం జరిపించి ధనానందం తీసేసి అతను రాజ్యస్థాపన చేస్తాడు. దాంతో నంద వంశము అంతరించి మౌర్య వంశం మొదలవుతుంది. అది స్టోరీ. అయితే మౌర్యాస్ అనమాట, మౌర్యాస్ వస్తారు. ఈ చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానంలో ఉండేవాడు కౌటిల్యుడు. తన అర్థశాస్త్ర గ్రంథాన్ని రాశాడు. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎవరి కాలంలో కౌటిల్యుడు అర్థశాస్త్ర రచించాడు? ఎవరి కాలంలో రచించాడు? మౌర్యుల కాలంలో రచిస్తాడు. సో ఆన్సర్స్లో మౌర్య అనమాట ఆన్సర్. Works of the 11th century Sanskrit poet Jayadeva have become the basis of which among the following dance forms of India? 11వ శతాబ్దపు సంస్కృత కవి జయదేవ రచనలు భారతదేశంలో క్రింద నృత్య రూపాల్లో దేనికి ఆధారం అయ్యాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే జయదేవ అనే ఒక గొప్ప కవి ఉండేవాడు, సంస్కృతానికి సంబంధించిన కవి అన్నమాట. అతను ఎన్నో గ్రంథాలు రాశాడు. అతని రచనలు అవన్నీ ఒక నాట్య రూపానికి మూలంగా అయ్యాయి అనమాట. అంటే ఇతని రచనల ద్వారానే ఆ నాట్యం అనేది డెవలప్ అయ్యింది. ఆ నాట్య రూపం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. దాని ఆన్సర్ ఒడిస్సీ అనమాట. ఒడిస్సీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్. అంటే ఇది ఒక డ్యాన్స్ ఫార్మ్. దీని యొక్క మూలాలు బేస్, ఇది డ్యాన్స్ ఫార్మ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జయదేవుడు రాసిన రచనలు వాటి బట్టి
ఈ డ్యాన్స్ ఫార్మ్ అనేది డెవలప్ అయింది. ఒడిస్సీ. సారనాథ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్? మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటని, బుద్ధ జీవితానికి సంబంధించి ప్రతి అంశము ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే బుద్ధుడి జీవితంలో సారనాథ్కి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఏ విధంగా బుద్ధుడికి సారనాథ్కి ఆ లింక్ ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి తెలుసు, బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక మొదటి ఉపన్యాసం తన శిష్యులకి సారనాథ్లోనే ఇస్తాడు. ఫస్ట్ సెర్మన్ అంటాం దాన్ని మనము. ఫస్ట్ ఉపన్యాసం, మొదటి ఉపన్యాసం ఇంగ్లీష్లో ఫస్ట్ సెర్మన్ అంటాం. ఎక్కడిస్తాడు? సారనాథ్లో ఇస్తాడు. సో సారనాథ్ బుద్ధుడికి ఎట్లాగా కనెక్షన్ ఉంది అంటే ఫస్ట్ సెర్మన్ సారనాథ్లో ఇస్తాడు, మొదటి ఉపన్యాసం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఎ కామన్ వే ఆఫ్ చోళా కింగ్స్ రాజరాజ 1 అండ్ రాజేంద్ర 1 టు కమమరేట్ దేర్ విక్టరీస్? మనకి చోళరాజులైన రాజరాజ 1 మరియు రాజేంద్ర 1 వారి విజయాలకు సంకేతంగా ఏమి చేసేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక యుద్ధం చేసి విజయం సాధిస్తే కొంతమంది స్తంభాలు, శిలాశాసనాలు ఇచ్చేవారు. ఇంకొంతమంది దాన్ని గుర్తుగా వాళ్ళు కొన్ని నాణ్యాలను ముద్రించేవారు. అయితే ఈ రాజరాజ 1 రాజేంద్ర 1 వారి యొక్క విజయాలను ఏ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏదన్నా ఒక యుద్ధం గెలిచి అట్లా ఉంటే అక్కడ వాటిని చాలామంది అందులో చనిపోతారు, అవన్నీ జరుగుతుంటాయి కదా, దాన్ని నిన్న పరిహారంగా వీళ్ళు గుడులను నిర్మించేవారు అనమాట. రాజరాజ 1 రాజేంద్ర 1. సో ఎరెక్టింగ్ టెంపుల్స్, గుడులను నిర్మించడం ద్వారా వాళ్ళ యొక్క యుద్ధాలను, విజయాలను వారు సూచికగా ఉంచేవారు. మెహర్గఢ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ నోన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. రెడ్ శాండ్ స్టోన్, టెరకోటా కాట్, కాపర్ రైనోసెరస్, నన్. అయితే వీటిలో మెహర్గఢ్కి సంబంధించిన సరైన సమాధానం ఏది? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టెరకోటాతో నిర్మించబడింది. ఇది ఒక టెరకోట, ఇది ఒక ఎడ్లబండి లాగా ఉంది కదా. ఈ ఎడ్లబండి బొమ్మ టెరకోటతో నిర్మించింది మనకి ఎక్కడ దొరికింది అంటే మెహర్గఢ్లో దొరికింది. సో మెహర్గఢ్తో సంబంధం ఉన్న కింద వస్తువుల్లో ఏది అంటే టెరకోటా కాట్ అని మీరు ఆన్సర్ పెట్టాలి. ఇదే అనమాట బొమ్మ మనకి మెహర్గఢ్లో దొరికింది. ఇది టెరకోటతో నిర్మించబడింది. ఇది ఎడ్లబండి బొమ్మ అనమాట. ద ఫౌండర్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ వేదాంత ఆర్ ఉత్తర మీమాంస వాస్? ఆల్రెడీ మనము షడ్ దర్శనాలు అని ముందు ఒక ప్రశ్నలో చూడడం జరిగింది. షడ్ దర్శనాలు మొత్తం 6 ఉంటాయని చదువుకున్నాము. షడ్ అంటే 6 దర్శనాలు అంటే అవి అన్నీ తత్వానికి సంబంధించింది అనమాట. ఒక్కొక్క 6లో ఒక్కొక్క ఫిలాసఫికల్ థాట్, ఒక్కొక్క తత్వాన్ని గురించి బోధిస్తాయి. అందులో ఒకటి ఉత్తర మీమాంసం అనమాట. దీన్నే వేదాంత అని కూడా మనం అంటాము. వేదాంతం వారు ఉత్తర మీమాంసం అనేది షడ్దర్శనాల్లో ఒకటి. దీనిని స్థాపించిన అతను పేరు బదరాయనుడు. బదరాయన వాస్ ద ఫౌండర్ ఆఫ్ వేదాంత ఆర్ ఉత్తర మీమాంస. అందుకనే మనము ఫస్ట్ నుంచి రావాలి ఫ్రెండ్స్. డే 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ నుంచి వస్తే మనకి క్వశ్చన్ మనం ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని కాన్సెప్ట్, దానికి ఒక డయాగ్రామ్లో కూడా చూపించామన్నమాట. 6 ఉంటాయి మొత్తం. ఏ తత్వానికి ఎవరు స్థాపకులు అవన్నీ అని చెప్పి, న్యాయానికి న్యాయసూత్రాస్ గౌతమ అనుకున్నాము. ఆ విధంగా ఉత్తర మీమాంస వేదాంతకి బదరాయనుడు అనమాట, బదరాయన. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ శంకరాచార్య రోట్ కామెంటరీ ఇన్ ద 9th century AD? ఓకే, మనం ముందు ప్రశ్నలోనే ఏం చూసాము? ఉత్తర మీమాంస ఉంది అని చూసాం కదా. ఉత్తర మీమాంసని ఎవరిచ్చారు అంటే బదరాయనుడు అని చూసాం కదా. అయితే ఈ బదరాయనుడు చే స్థాపించబడిన ఉత్తర మీమాంస అనే తత్వానికి భాష్యం అంటే కామెంటరీ, అంటే దీనిపైన తన యొక్క విశ్లేషణ లేకపోతే తన యొక్క అవగాహనను శంకరాచార్యులు గారు 9th century ADలో రాయడం జరిగింది. దీనిపైన భాష్యాన్ని, ఉత్తర మీమాంస పైన భాష్యంని అంటే కామెంటరీని రాశారు. సో ఇవన్నీ సంఖ్య, వైశేషిక, యోగ, ఉత్తర మీమాంస ఇవన్నీ షడ్దర్శనాలు అనమాట.
అయితే ఇవన్నీ తత్వాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వం గురించి చెప్తుంది. ఈ ఉత్తర మీమాంసది ఎవరు స్థాపించారు అంటే ముందు ప్రశ్నే మనం చూసాం, బదరాయన అని. అయితే బదరాయన స్థాపించిన ఉత్తర మీమాంస మీద భాష్యంని, కామెంటరీని రాసింది ఆదిశంకరాచార్య. ఇన్ ద రిగ్వేద ద రివర్స్ గంగా అండ్ యమునా ఆర్ మెన్షన్డ్ యాజ్ బిలో. అంటే ఋగ్వేద కాలంలో ఋగ్వేదంలో గంగాని మరియు యమునాని ఎన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది అని ప్రశ్న అడిగాడు. మనకి మొత్తం ఋగ్వేదంలో యమునాని 3 సార్లు దాని ప్రస్తావన వచ్చిందనమాట. 3 సార్లు యమునా ప్రస్తావన వచ్చింది. వేరస్ గంగా నది యొక్క ప్రస్తావన కేవలం ఒక్కసారి మాత్రమే ఋగ్వేదంలో మనకి కనబడుతుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటి అంటే యమునా థ్రైస్ అండ్ గంగా వన్స్. చూడండి ప్రశ్న ఎంత డెప్త్గా అడిగాడు. ఋగ్వేద కాలంలో నదుల గురించి, ప్రస్తావన గురించి అడిగాడు. మనం అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకనే మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి లేటెస్ట్ వరకు ప్రతి క్వశ్చన్ మీరు చదివి దాన్ని రివైజ్ కూడా చేసుకుంటుండండి. ఖచ్చితంగా వీటి నుంచే వస్తుంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ మాత్రం. నెక్స్ట్ 280th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ వాస్ నోన్ యాజ్ అవంతి ఇన్ ఏన్షియంట్ ఇండియా? మనకి ప్రెజెంట్ డే చూసుకుంటే ఉజ్జయిని అనే ఒక సిటీ ఉంటుంది కదండి, చాలా ఫేమస్ అనమాట ఉజ్జయిని సిటీ. ఆ ఉజ్జయినినే అప్పట్లో ఏన్షియంట్ ఇండియా టైంలో అవంతి అని పిలిచేవారు. సో అవంతి వాస్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ది ప్రెజెంట్ డే సిటీ నేమ్ ఉజ్జయిన్. సో ప్రస్తుత ఉజ్జయినినే అప్పట్లో అవంతి అని పిలిచేవారు. 281 క్వశ్చన్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ బుద్ధ గాట్ ఎన్లైటన్మెంట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బుద్ధుడికి సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎట్లా అడిగాడు, ఎంత అంటే ఇంట్రెస్టింగ్గా అడిగాడు. మనం ఏమనుకున్నాము, బోధ్గయ ప్రదేశంలో బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అనుకున్నాము. అయితే బుద్ధుడికి జ్ఞానం అయిన చెట్టు ఒకటి ఉంటుంది కదా, దాన్నే మనము బోధి చెట్టు అని పిలుస్తాము అని చెప్పడం కూడా జరిగింది. అయితే నేను ఈ బోధి చెట్టు యొక్క ఇమేజ్ను కూడా మీకు ఒక క్వశ్చన్లో నేను మీకు చెప్పాను. ఇక్కడ బుద్ధుడు మెడిటేషన్ చేశాడు, ఇక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. ఈ బోధి చెట్టుని బోధ్గయాలో ఒక టెంపుల్లో ఉంటుంది. దీన్ని చాలామంది వరల్డ్ వైడ్గా బౌద్ధులు చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించడం జరుగుతుంది. దీని ఇమేజ్ కూడా నేను ముందు ప్రశ్నలో చూపించాను ఫ్రెండ్స్ మీకు. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి రండి, మీకు ఒక ఆర్డర్ ఉంటుంది. అయితే ఇది ఏ చెట్టు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇది ఏ చెట్టు? ఇది రావి చెట్టు ఫ్రెండ్స్. ఇది రావి చెట్టు అనమాట. ఇంగ్లీష్లో దీన్నే మనము పీపల్ ట్రీ అంటాం ఇంగ్లీష్లో. అయితే ప్రశ్న డైరెక్ట్గా అడిగాడు అనుకోండి, పీపల్ ట్రీ, ఓకే అవును కదా రావి చెట్టు అని చెప్పి మనం ఆన్సర్ పెట్టేస్తాము. కానీ ఇక్కడ చూడండి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు. సో పీపల్ ట్రీ యొక్క శాస్త్రీయ నేమ్ ఏంటో మనకి తెలియాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఫైకస్ రిలీజియోసా. అంటే బుద్ధుడిది బౌద్ధము రిలీజియన్ కాబట్టి రిలీజియోసా అట్లా వచ్చిందనమాట దానికి సైంటిఫిక్ నేమ్ కూడా. సో ఫైకస్ రిలీజియోసా వాస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది పీపల్ ట్రీ. ఫైకస్ రిలీజియోసా అనేది రావి చెట్టు యొక్క శాస్త్రీయ నేమ్ అన్నమాట. సో దీని కింద, ఈ చెట్టు కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, అంటే దీనికి రిలేటెడ్ కాదు కానీ జనరల్గా సైన్స్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఈ రావి చెట్టు పీపల్ ట్రీ ఉంది కదా, ఈ చెట్టు పగలు ఆక్సిజన్ వదులుతుంది, రాత్రి కూడా ఆక్సిజన్నే వదులుతుంది ఫ్రెండ్స్ ఈ చెట్టుని. సో కొన్ని చెట్లు మాత్రమే రాత్రిపూట కూడా ఆక్సిజన్ వదులుతాయి. ఎక్కువ శాతం, దాదాపుగా 99% చెట్లు రాత్రి వేళ కార్బన్ డైఆక్సైడ్ వాయువుని వదులుతాయి. కానీ ఈ రావి చెట్టు మాత్రం రాత్రిపూట కూడా ఆక్సిజన్ని వదులుతుంది. ఇది సైన్స్కి సంబంధించిన ఫ్యాక్ట్. నెక్స్ట్, ద పోర్ట్ ఆఫ్ తామ్రలిప్తి ఇన్ ద గుప్తా ఎరా వాస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? మనకి గుప్తుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం తామ్రలిప్తి అని చెప్పి మనం చదివాం కదా. ఈ తామ్రలిప్తి నేను మీకు అప్పుడు ఇమేజ్, ఇండియా మ్యాప్లో ఇమేజ్ కూడా తామ్రలిప్తి ఎక్కడ ఉంటుంది అని మీకు ఒక ప్రశ్నలో చూపించాను. ఇది ఎక్కడ ఉంటుందంటే అప్పుడు నేను మీకు చెప్పాను, ప్రెసెంట్ డే వెస్ట్ బెంగాల్ స్టేట్లో దగ్గర కోల్కతాకు దగ్గరలో ఈ తామ్రలిప్తి అనే ఒక ఓడరేవు పట్టణం ఉంటుంది. గుప్తుల కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రముఖమైన
ఓడరేవుపట్నం అనమాట. సో ఇది ఎటు సైడ్ ఉంది, నార్త్లో ఉందా, సౌత్లో ఉందా, వెస్ట్లో ఉందా, ఈస్ట్లో ఉందా అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఆల్రెడీ తెలుసు తామ్రలిప్తి అంటే ప్రెసెంట్ డే కోల్కతా దగ్గరలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అప్పట్లో ఉండేది అని. కాబట్టి అది ఎటు సైడ్ వస్తుంది, మనకి తూర్పు సైడ్ వస్తుంది. కాబట్టి ఈస్టర్న్ సైడ్ అనేది ఆన్సర్, ఈస్టర్న్ ఇండియా. There is only one rock edict in which Ashoka talks about taxation. Which among the following is that edict? అశోకుడు చాలా స్తంభ శాసనాలు, శిలా శాసనాలు అనేవి ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన అన్ని శాసనాలలో ఒక్క శాసనం మాత్రము పన్ను వ్యవస్థ, పన్ను విధానం గురించి మాట్లాడుతుంది. అది ఏ శాసనం అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. మీకు ఆల్రెడీ ముందు ఒక క్వశ్చన్లో నేనేమని చెప్పాను అంటే లుంబిని గౌతమ బుద్ధుడు జన్మస్థలం కాబట్టి అశోకుడు అక్కడ సందర్శించి లుంబినిలో రుమెందేయిలో ఒక స్తంభ శాసనాన్ని ఇస్తాడు. దాన్నే మనము రుమెందే స్తంభ శాసనం అని అంటాము. ఆ రుమెందే స్తంభ శాసనంలో అశోకుడు పన్నుల విధానాలు, పన్ను వ్యవస్థ గురించి మాట్లాడాడు అని చెప్పి నేను అప్పుడు మీకు చెప్పాను. కాబట్టి తను ఇచ్చిన మొత్తం శాసనాల్లో కేవలం ఆ రుమెందే శాసనం మాత్రమే పన్ను విధానం గురించి, పన్ను వ్యవస్థ గురించి ప్రస్తావిస్తుందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, రుమిందే పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రుమిందే స్తంభ శాసనం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ పేర్? కింద 4 ఇచ్చాడు, అందులో కరెక్ట్ కానిది ఏది అంటున్నాడు. ఎల్లోరా కేవ్స్ రాష్ట్రకూట రూలర్స్ ఫస్ట్ది అనమాట. మనకి ఎల్లోరా కేవ్స్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటాయి. మనం ఆల్రెడీ చదువుకున్నాం అనమాట ఈ ఫ్యాక్ట్ కూడా. ఎల్లోరా కేవ్స్ ముఖ్యంగా రాష్ట్రకూట వాళ్ళు అభివృద్ధి చేశారు. ఎల్లోరా కేవ్స్లో హిందూయిజము, జైనిజము, బౌద్ధ మతం వీరికి సంబంధించిన 3 మతాలకి సంబంధించినవి కూడా ఉంటాయి, కేవలం ఒక్క మతం అనే కాదు. అయితే ఎల్లోరా కేవ్స్ రాష్ట్రకూట రూలర్స్ అంటే ఇది రైట్ ఆప్షనే అవుతుంది మనకి. నెక్స్ట్ మహాబలిపురం పల్లవ రూలర్స్. ఎస్, మహాబలిపురంని మనం మామల్లపురం అని కూడా అంటాము. ఈ మహాబలిపురం ఊరిలోనే 7 పగోడాస్ టెంపుల్ అని కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అది చాలా ఫేమస్. సో ఈ మహాబలిపురం అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా ఉంటుంది. ఈ మహాబలిపురంని పల్లవ రాజులు నిర్మించారు అని అప్పుడు మనం చదవడం జరిగింది. సో మహాబలిపురం పల్లవ రాజులు అంటే ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. ఖజురాహో అంటే చండేలాస్. మీకు అప్పుడు నేను ఇమేజ్ కూడా చూపించాను, చండేలాస్ ఏ ప్రాంతాన్ని పరిపాలించేవారు అని చెప్పి. సో చండేలాసే ఖజురాహో గుహల్ని నిర్మించారు. సో ఖజురాహో చండేలాస్ అనేది రైట్. ఎలిఫెంటా కేవ్స్ మౌర్యరా, ఇది రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలిఫెంటా కేవ్స్ చూసుకుంటే మనం మాట్లాడితే ఇది ప్రెసెంట్ డే మహారాష్ట్రలో ముంబైకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల ముంబైకి దూరంలో ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేవి ఉంటాయి. ఎలిఫెంటా గుహలని అభివృద్ధి చేసి దీన్ని నిర్మించిన వాళ్ళు రాష్ట్రకూటులు అనమాట. సో మౌర్యులు కాదు, ఎలిఫెంటా కేవ్స్ ఆఫ్ రాష్ట్రకూటాస్ అని మనం అంటుంటాం. సో ఇది రాష్ట్రకూటాస్, మౌర్యులు కాదు, ఇది రాంగ్. కాబట్టి ఏది కరెక్ట్ కాదు అన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎలిఫెంటా కేవ్స్ ఫ్రెండ్స్. వాట్ లెడ్ టు ద ఎండ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు నాగరికత, అంత పెద్ద నాగరికత అంతరించడానికి గల కారణాలు ఏమిటి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఇదే ప్రశ్న ముందు ఒకసారి చూసామన్నమాట. ఒక ప్రశ్న, సింధు నాగరికత అంతరించడానికి కారణాలు ఏంటి అని. అక్కడ ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ చేయాలి అని నేను మీకు చెప్పాను. ఒకవేళ ఆప్షన్స్లో గనక ఖచ్చితమైన కారణం మనకి తెలియదు అట్లాంటిది ఇచ్చాడు అనుకోండి, వీ డోంట్ నో ది ఎగ్జాక్ట్ కాజెస్ ఫర్ ద డిక్లైన్ అని, ఖచ్చితంగా మనం అదే పెట్టాలన్నమాట ఆన్సర్గా. ఎందుకంటే సింధు నాగరికత అనేది చాలా పురాతనమైన నాగరికత. దాని గురించి మనకి అది ఏ విధంగా అంతరించిపోయింది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు ఏవీ లేవు. అయితే మనం భావిస్తున్నాం అనమాట, డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఫ్లడ్స్ వల్ల అది అంతరించవచ్చు, ఆరిలో రాక వల్ల అంతరించింది, లేకపోతే భూకంపాలు రావడం వల్ల అంతరించి ఉండొచ్చు. ఇవన్నీ మనము భావిస్తున్నాము, ఖచ్చితంగా చెప్పలేము. అందుకని ఆప్షన్స్ బట్టి ఇది క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్లో నేను మీకు ఏం చెప్పాను, అక్కడ ఆప్షన్ ఉందన్నమాట, ఖచ్చితమైన కారణం మనకి తెలియదు అని చెప్పి. అది ఉన్నప్పుడు అదే పెట్టాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఉందా ఆప్షన్, ఇక్కడ లేదు. ఇక్కడ లేనప్పుడు ఆప్షన్స్ బట్టే మనం వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే ఆరిలో రాక అంటున్నాడు, అట్లా చూసుకుంటే ఉండొచ్చు అనమాట. ఇది రీజన్. ఫ్లడ్స్, వరదల వల్ల వాళ్ళు అంతరించిపోయింది అంటున్నాడు, ఇది అవ్వచ్చు. భూకంపాల వల్ల అవ్వచ్చు. సో ఇక్కడ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్, కొన్ని కారణాలు ఇచ్చి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మనము ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది ఆన్సర్ చేయాలి. సో ఈ ప్రశ్నని మాత్రం మనము ఆప్షన్స్ చూసి ఏ విధంగా ఇచ్చాడు అనేది ఆప్షన్స్ చూసి ఆ సమాధానం చేయాలి.
హూ ఈజ్ ద ఎక్స్కవేటర్ ఆఫ్ హరప్పా సైట్? ఇండస్ వ్యాలీ సింధు నాగరికతకు సంబంధించి కొన్ని పట్టణాలు దాన్ని ఎవరు కనుగొన్నారు అనే ప్రశ్నలు అడుగుతుంటాడు. అయితే మనము ఆల్రెడీ మొహెంజోదారోకి ముందు చదివామన్నమాట. మొహెంజోదారో పట్టణం ఎవరు కనుక్కున్నారు అని చెప్తే మనం అక్కడ అనుకున్నాము ఆర్డి బెనర్జీ అని చెప్పి ముందు ఒక క్వశ్చన్ చూసాము. ఇక్కడ హరప్పా గురించి అడుగుతున్నాడు అనమాట. హరప్పా అనే నగరాన్ని, సింధు నాగరికత నగరాన్ని ఎవరు కనుగొన్నారు అంటే దీని ఆన్సర్ దయారాం సహని. సో దయారాం సహని అనే వ్యక్తి హరప్పన్ నగరాన్ని కనుగొన్నారు. ధోలవీరా ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ధోలవీరా ఏ నది ఒడ్డున ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ధోలవీరా, కాళీబంగన్, మొహెంజోదారో, హరప్పా, లోతల్ ఇవన్నీ సింధు నాగరికత యొక్క పట్టణాలు అన్నమాట. మనము ఈ సింధు నాగరికత నదీ ఒడ్డున నిర్మించుకునేవారు పట్టణాలని. సో నదిని ఆధారంగా చేసుకుని ఇవి డెవలప్ అయ్యాయి అన్నమాట. చాలా ముఖ్యమైన నగరాలన్నీ నది ఒడ్డున మొదలై నిర్మించుకొని అక్కడ విస్తరించి జరగడం అనేది ఉంటుంది. అయితే ధోలవీర అనేది ఏ నది ఒడ్డున ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ధోలవీర ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్లో ఉంటుంది ధోలవీర అనే సింధు నాగరికత పట్టణం. మనము ధోలవీరకు ఒక బిట్ ముందే ఏమి చదివాము? సింధు నాగరికత పట్టణాలలో 3 లేయర్ ఉన్న పట్టణం ఏది అంటే 3 విధాలుగా విభజించబడింది అనమాట. డివైడెడ్ ఇంటూ 3 టైర్స్, 3 లేయర్స్. ఏది అంటే ధోలవీర. మిగతావన్నీ దాదాపుగా 2 లేయర్సే ఉంటాయి. అప్పర్ టౌన్, లోవర్ టౌన్, మిడిల్ టౌన్ కూడా ఉంటుంది మనకి ధోలవీరలో. అది మనం ముందు చదువుకున్నాం ధోలవీరకు సంబంధించి. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే ధోలవీర ఏ నది ఒడ్డున ఉంది అంటే లూని రివర్ నది ఒడ్డున, లూని నది ఒడ్డున ధోలవీర అనే సింధు నాగరికత పట్టణం ఉంది. చూస్ ద ఇన్కరెక్ట్ పేర్. షడ్ దర్శనాల మీద కూడా మీకు ప్రశ్న అడుగుతుంటాడు ఫ్రెండ్స్. సో షడ్ దర్శనాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి 4 ఇచ్చాడు. 4లో సరైనది కాదు ఏమిటి అని అడగడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే యోగ దర్శన్ బై పతాంజలి. యోగా అనగానే మీకు పతాంజలి అనేది గుర్తు రావాలి. షడ్ దర్శనాల్లో ఇది ఒక దర్శనం అనమాట. యోగ సిద్ధాంతాన్ని పతాంజలి ఇచ్చారు అనేది రైట్ ఆన్సర్. మీమాంస బై జైమిని. మీమాంస బై జైమిని అనేది రైట్ ఫ్రెండ్స్. మీమాంస కూడా షడ్దర్శనాల్లో ఒకటి. మీమాంస ఇచ్చింది జైమిని అన్నమాట. మనకి ఉత్తర మీమాంస అని ఉంటుంది. ఉత్తర మీమాంస అనే ఒక తత్వం కూడా ఉంటుంది. అయితే ఉత్తర మీమాంస ఇచ్చింది ఎవరు అంటే బదరాయన. అది గుర్తుపెట్టుకోండి. ఉత్తర మీమాంస వాస్ గివెన్ బై బదరాయన. మీమాంస అనే తత్వాన్ని ఇచ్చింది ఎవరు అంటే జైమిని. ఇదిగోండి ఇక్కడ చూసాం కదా వేదాంత అని ఇచ్చాడు. ఇక్కడ ఈ వేదాంత అంటేనే ఉత్తర మీమాంస ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఆ ప్రశ్నలో కూడా చదివాం అనుకున్నాం అనమాట. వేదాంత అన్న ఉత్తర మీమాంస అన్న ఒకటే అని. సో వేదాంత ఆర్ ఉత్తర మీమాంస అంటాం దీన్ని. ఇది ఇచ్చిన వారు బదరాయన అనేది రైట్ ఆన్సర్. న్యాయ దర్శన బై కపిల అనేది రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనము న్యాయ ఆఫ్ గౌతమ అని అంటుంటాము. సో గౌతమ అనే ముని న్యాయ సూత్రాలను ఇస్తాడు. సో న్యాయ అనే తత్వాన్ని ఇచ్చింది నాట్ కపిల, ఇట్ వాస్ గౌతమ. మరి కపిల ఇచ్చింది ఏంటి అంటే సాంఖ్య అనమాట. సాంఖ్య తత్వాన్ని కపిల ఇస్తాడు. సాంఖ్య ఫిలాసఫీని కపిల ఇస్తాడు. న్యాయదర్శనం బై గౌతమ. సో ఇది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మన ఆన్సర్ ఇది అయితే ఉంటుంది అనమాట. Which among the following was referred to as Bhuvana Chakshu in early Vedic era? తొలి వేద కాలంలో భువన చక్షు అని దేనిని పిలిచేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి వేదకాలం సంబంధించి ప్రశ్నలు కూడా ఖచ్చితంగా వేదకాలంలో రకరకాల పదార్థాలకి ఏమని పిలిచేవారు అనేది మనకి స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. ఆ రివర్స్ నేమ్ అనేవారు అని మనకు అడు జరుగుతుంటాడు. సట్లెజ్ రివర్ నేమ్ అనేవారు అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి భువన చక్షు అని దేనిని అనేవారు తొలివేద కాలంలో అని ప్రశ్న ఉంది. అగ్గిని అంటే ఫైర్ని భువన చక్షు అని పిలిచేవారు తొలివేద కాలంలో. విచ్ వాస్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ? అతి పురాతనమైన విశ్వవిద్యాలయం ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి నలంద యూనివర్సిటీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎవరికి నిర్మించారు నలంద యూనివర్సిటీని? ఆల్రెడీ మనం ఈ ప్రశ్న ముందు చూసుకున్నాము. గుప్తరాజు అయిన కుమారగుప్తుడు నిర్మించాడు. కుమారగుప్త బిల్ట్ నలంద యూనివర్సిటీ. సో ఈ నలంద యూనివర్సిటీనే అతి పురాతనమైన యూనివర్సిటీ.
నెక్స్ట్ 291 క్వశ్చన్ ఫ్రెండ్స్. హూ ఈస్ డిఫీటెడ్ బై చంద్రగుప్త మౌర్య ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ సింధు? ఇది నేను మీకు కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ మనకి సింధు నది ఉండేది, ఇక్కడ ఇండో గ్రీక్స్ అనమాట. ఇండో గ్రీక్స్ అంటే గ్రీక్ నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారు కాబట్టి వీళ్ళని ఇండో గ్రీక్స్ అంటాము. ఇండో గ్రీక్స్ ఇక్కడ సెటిల్ అయ్యారు. దాని యొక్క రాజు పేరు సెల్యూకస్ నికేటర్. ఇక్కడ మనకి గుప్తులు పరిపాలించేవారు. అయితే ఇక్కడ గుప్తాస్లో చంద్రగుప్త మౌర్య ఉంటాడు. గుప్తాస్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ అశోక అనమాట. ఇక్కడ మౌర్యస్ పరిపాలిస్తుంటారు, మౌర్యులు పరిపాలిస్తుంటారు. మౌర్యలో చంద్రగుప్త మౌర్య అనే రాజు ఉంటాడు. ఈ చంద్రగుప్త మౌర్యకి సెల్యూకస్ నికేటర్కి యుద్ధం జరుగుతుంది అనమాట. చంద్రగుప్త మౌర్య ఇక్కడికి వెళ్తాడు. సింధు నది దగ్గర వీళ్ళు ఉంటారు కాబట్టి సింధు నది దగ్గర సెల్యూకస్ నికేటర్కు మరియు చంద్రగుప్త మౌర్యుడికి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారు? చంద్రగుప్త మౌర్య గెలుస్తాడు, సెల్యూకస్ నికేటర్ ఓడిపోతాడు. సో యుద్ధంలో ఎవరు చంద్రగుప్త మౌర్యుడి చేత ఎవరు ఓడిపోయారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరు ఓడిపోయారు చంద్రగుప్తుడి చేతిలో? సెల్యూకస్ నికేటర్ వదిలిపోయాడు. సెల్యూకస్ నికేటర్ అనేది ఆన్సర్ అనమాట. సింధు నది ఒడ్డున జరుగుతుంటుంది యుద్ధం. ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్, దానికి కంటిన్యూషన్ అనమాట. ఈ యుద్ధం జరిగిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు అంటే సెల్యూకస్ నికేటర్ అయిన కూతురు ఉంటుంది, ఆమె పేరు హెలీనా. ఇండో గ్రీక్స్ కదా ఫ్రెండ్స్, అందుకని నేమ్స్ ఆ స్టైల్లో ఉంటాయి, ఇండో గ్రీక్ స్టైల్లో. హెలీనా సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు. సెల్యూకస్ నికేటర్ ఓడిపోయాడు కావున సంధి చేసుకునే విధంగా తన కూతురైన హెలీనాను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి? నెక్స్ట్ క్వశ్చన్ 292. హూ మ్యారీడ్ ద డాటర్ ఆఫ్ సెల్యూకస్ నికేటర్ హెలీనా? సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు అయిన హెలీనాను ఎవరు వివాహం చేసుకున్నారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరు చేసుకున్నారు? చంద్రగుప్త మౌర్యుడు చేసుకున్నాడు. 293 క్వశ్చన్. విచ్ వాజ్ ద ఫేమస్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్? మౌర్యుల కాలం నాటి ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది? మనము ఇక్కడ ఆల్రెడీ ఏమని చూసామంటే మౌర్యుల కాలంలో తక్షశిల విశ్వవిద్యాలయం ఉంటుంది. తక్షశిల అంటాము, లేకపోతే దాన్ని తక్షశిల అని కూడా అంటాము. తక్షశిల. ఇందులోనే కౌటిల్యుడు అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యని రాజ్యస్థాపన కూడా ఇతనే సాయం చేస్తాడు అని చెప్పి మనం చదివాం కదా. కాబట్టి మౌర్యుల కాలంలో ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది అంటే తక్షశిల ఆర్ తక్షశిల యూనివర్సిటీ, తక్షశిల విశ్వవిద్యాలయము. పర్సనల్ నేమ్ ఆఫ్ అశోక మెన్షన్స్ ఇన్ విచ్ ఎడిక్ట్స్? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని మనము మస్కీ ఎడిక్ట్ అంటాము. ఈ మస్కీ అనేది ఎక్కడుంది అంటే కర్ణాటక, ప్రెసెంట్ డే కర్ణాటకలో ఈ మస్కీ అనేది ఉంటుంది ఊరు. ఈ మస్కీలో అశోకుడు శాసనం ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం మస్కీ శాసనం అంటాము. ఈ మస్కీ శాసనంలో అశోకుడు తన పేరుని, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని మనం అర్థం చేసుకునేటట్లయితే ఇది ఆ భాషలో కే ఫ్రెండ్స్, ఇది ఆ భాషలో ఏ అనమాట, ఏ. సో ఏ సోక అశోక అనే పేరు మనకి మస్కీ శాసనంలో కనబడుతుంది. మిగతా అన్ని శాసనాల్లో తన పేరుని ఎక్కడ డైరెక్ట్గా అశోకుడు అని ఎక్కడ తను పెట్టుకోలేదన్నమాట. దేవనాం ప్రియదర్శిని అనే బిరుదుల ద్వారా తను ప్రస్తావించుకునేవాడు తను. కానీ మస్కీ శాసనంలో మాత్రం తన పేరుని తను మెన్షన్ చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు? అశోకుడు తన పేరుని ఏ శాసనంలో ప్రస్తావించుకున్నాడు అంటున్నాడు. కాబట్టి మస్కీ శాసనంలో తన పేరుని తను ప్రస్తావించుకున్నాడు. ఇదే మస్కీ శాసనం అనమాట. ఇది ఎక్కడుంది అంటే ప్రెసెంట్ కర్ణాటకలో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు దేవనాం ప్రియ అశోక అనే నేమ్, తన పేరుని ఇందులో ప్రస్తావన జరిగింది. ధమ్మా వర్డ్ కమ్స్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? అశోకాస్ ధమ్మ అంటాం అనమాట మనం. యాక్చువల్గా అయితే ఆ వర్డ్ ఏంటి? ధర్మ. ధర్మ అనేది ఏ భాషకు చెందిన వర్డ్? సాంస్క్రిట్ వర్డ్. అయితే దాని యొక్క ప్రకృతి రూపంలో ప్రాకృత భాషలో ధర్మానే మనము ధమ్మ అంటామన్నమాట. ధమ్మ ఇది ప్రాకృత భాషకు చెందినది. సో అశోకాస్ ధమ్మ అంటాం అంటే అశోకుడి యొక్క ధర్మ సిద్ధాంతం. సో ఇది ప్రాకృత భాషలో ఉంటుంది ధమ్మ అనే పదం.
ధర్మ అశోక నేమ్ వాస్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనం ఇందాక ఏమని చదివాము అంటే అశోకుడు తన పేరుని ఏ శాసనంలో ఇచ్చుకున్నాడు అని చదివితే మనం మస్కీ అని చదువుకున్నాం. అయితే అశోకుడు ఇచ్చిన శాసనాల్లో ఒక శాసనంలో తన పేరు ధర్మ అశోకగా ప్రస్తావన ఇవ్వడం జరిగింది. అది ఏ శాసనం అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి సారనాథ్ ఇన్స్క్రిప్షన్ అంటే సారనాథ్ శాసనంలో, సారనాథ్ అనే ఊరిలో ఉంటుంది ఇది, సారనాథ్ ఇన్స్క్రిప్షన్ అంటాము. ఆ సారనాథ్ ఇన్స్క్రిప్షన్లో తనల్ని ధర్మ అశోకగా తను ప్రస్తావించుకున్నాడు అనమాట. ధర్మ అశోక. మస్కీలో తన పేరుని తాను ప్రస్తావించుకున్నాడు. అశోక అనే పేరు మనకి కేవలం మస్కీ రాక్ ఎడిక్ట్, మస్కీ శాసనంలో కనబడుతుంది. ఇన్ ద సంగం పీరియడ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ వాస్. సంగం కాలం అంటే నేను మీకు చెప్పాను 200 BC టు 200 AD ఆ కాలం మధ్యలో ఉంటుంది సంగం కాలం. ఆ సంగం కాలం తమిళనాడు ప్రాంతంలో 3 రాజ్యవంశాలు పరిపాలించుకునేవారు. చేర, చోళ, పాండ్య అని. చేర, చోళ, పాండ్య. వీళ్ళది ఏ భాష, సంగం కాలంలోని భాష ఏదంటే ఆబ్వియస్లీ తమిళనాడు ప్రాంతం కాబట్టి అది తమిళ్ భాష అనమాట. తమిళ్ భాషకు ఇది స్వర్ణయుగంగా పరిగణిస్తారు. తమిళ్ భాషలో చాలా అభివృద్ధి ఈ కాలంలో జరిగింది. ఎన్నో గొప్ప గ్రంథాలు, తమిళ భాషకు చెందిన ఎన్నో గొప్ప గ్రంథాలు ఈ కాలంలోనే రచించబడ్డాయి. శిలప్పాధికారం అవ్వనివ్వండి, శైవగ చింతామణి అవ్వండి, మణి మేకలే అవ్వనివ్వండి, ఇవన్నీ తమిళ భాషలో చెందినవి అనమాట సంగం కాలం. ఫస్ట్ జైన్ కౌన్సిల్ వాస్ అరేంజ్డ్ ఎట్. మనము బౌద్ధ సంఘాలు, బౌద్ధ సమావేశాలు చూసాం. మొత్తం ఎన్ని ఉండేవి? 4 ఉండేవి అనమాట. ఎక్కడెక్కడ జరిగినాయి కోడ్ కూడా ఇచ్చాను నేను మీకు. RVPకే గుర్తుపెట్టుకోమన్నాను. రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర, కాశ్మీర్, అట్లా RVPK అని కూడా గుర్తుపెట్టుకోమని. అదేవిధంగా మనకి జైనుల గురించి వస్తే, జైన మతానికి వస్తే, జైన మతంలో కూడా సమావేశాలు జరిగాయి. జైన్ కౌన్సిల్స్ అంటాం వాటిని మనం ఇంగ్లీష్లో. ఇవి మొత్తం 2 జరిగాయి అనమాట. బౌద్ధ సమావేశాలు 4 అయితే జైన సమావేశాలు 2. ఈ రెండిటి కూడా నేను మీకు ఒక టేబుల్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జైన్ కౌన్సిల్, సెకండ్ జైన్ కౌన్సిల్. ఫస్ట్ జైన్ కౌన్సిల్ 300 BCలో జరిగింది. చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత 512 ADలో సెకండ్ జైన్ కౌన్సిల్ అనేది జరిగింది. ఈ ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రలో జరిగింది. సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వల్లభీలో జరిగింది. ఫస్ట్ జైన్ కౌన్సిల్కి అధ్యక్షుడు, చైర్మన్ ఎవరు అంటే స్థూలభద్ర. సెకండ్ జైన్ కౌన్సిల్కి అధ్యక్షుడు ఎవరు అంటే దేవరిది క్షమశ్రమణ అనే అతను అనమాట అధ్యక్షుడు సెకండ్ జైన్ కౌన్సిల్కి. దీనికి ప్యాట్రనైజ్ చేసింది చంద్రగుప్త మౌర్య. అంటే దీనికి ప్రోత్సహించిన రాజు, మొదటి జైన్ కౌన్సిల్కి ప్రోత్సహించిన రాజు చంద్రగుప్త మౌర్య. మనం ఆల్రెడీ చదువుకున్నాం. చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని స్వీకరిస్తాడు. భద్రబాహు అనే వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు జైన్ మతాన్ని స్వీకరించడానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని కూడా చదివాం మనం. వీళ్ళిద్దరూ కలిసి సౌత్ ఇండియాకి శ్రావణ బెలుగుల ప్రాంతంలో వచ్చి నివసిస్తారు. అక్కడే సల్నేకం పాటిస్తాడు చంద్రగుప్త మౌర్యుడు అని కూడా మనం చదివాము. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ జైన్ కౌన్సిల్, సెకండ్ జైన్ కౌన్సిల్. ఇక్కడ మనకి ప్రశ్న ఏం అడుగుతున్నాడు? మొదటి జైన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నాడు. మనం ఇక్కడ పాటలీపుత్ర మొదటిది అనుకున్నాం కాబట్టి ఆన్సర్ పాటలీపుత్ర. సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందని ప్రశ్న అడిగితే ఇక్కడ మనం వైశాలి అని పెట్టాలి. సెకండ్ జైన్ కౌన్సిల్ వైశాలిలో, వల్లభి ఫ్రెండ్స్, వల్లభి ఇక్కడ ఇవ్వలేదు. ఒకవేళ సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అని అడిగితే వల్లభి అని ఇస్తే వల్లభి అని పెట్టాలన్నమాట. రెండో జైన్ సమావేశం. 299th క్వశ్చన్. విచ్ కింగ్ ఈస్ టైటిల్డ్ యాజ్ ది సెకండ్ పరశురామ? రెండవ పరశురామ అని ఏ రాజు యొక్క బిరుదు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మగధ సామ్రాజ్యాన్ని 4 వంశాల వారు పరిపాలించేవారు. వారెవరు? హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య. అయితే నందవంశానికి వస్తే నందవంశం యొక్క స్థాపకుడు పేరు ఏమన్నాను నేను మీకు? మహాపద్మనంద. ఈ నందవంశం యొక్క స్థాపకుడైన మహాపద్మనందకే రెండవ పరశురాముడు అనే బిరుదు ఉంది. సెకండ్ పరశురామ అనే బిరుదు ఉంది. సో విచ్ కింగ్ ఈస్ టైటిల్డ్ యాజ్ ది సెకండ్ పరశురామ అంటే మహాపద్మనంద ఈజ్ ది రైట్ ఆన్సర్. అగ్నిమిత్ర వాజ్ ద హీరో ఆఫ్ కాళిదాసాస్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ.
అంటే అర్థము కాళిదాస రచనలలో ఏ రచనలో హీరో పేరు అగ్నిమిత్ర అంటున్నాడు. మనకి కాళిదాస రచనల గురించి తెలుసు. అందులో మనకి ముఖ్యంగా మాళవికాగ్నిమిత్రం ఉంది. ఇది కాళిదాసు యొక్క మొదటి నాటకం అన్నమాట. మాళవికాగ్నిమిత్రం సంస్కృతంలో ఉంటుంది. ఈ నాటకం పేరులోనే ఉంది చూడండి, అగ్నిమిత్రం, అగ్నిమిత్ర అంటున్నాడు. సో ఈ మాళవికాగ్నిమిత్రం అనే ఒక గ్రంథం నాటకంలో హీరో పేరు అగ్నిమిత్ర. సో ఆన్సర్ ఇది వస్తుంది. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీని స్టోరీ బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. స్టోరీ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, కానీ బ్రీఫ్గా చెప్తే సో దట్ మీరు మర్చిపోకుండా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మనకి మాళవికాగ్నిమిత్రం ఒక లవ్ స్టోరీ డ్రామా అనమాట ఇద్దరి మధ్యలో. ఒకటి మాళవిక, హీరోయిన్ ఆఫ్ దిస్ ప్లే. హీరో వచ్చేసరికి అగ్నిమిత్ర. బ్రీఫ్గా చెప్తాను ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి కొంత రిలేటెడ్ ఉండేటట్టే. మనకి అగ్నిమిత్ర అనే అతను హీరో, మాళవిక అనే ఆమె ఈ డ్రామా యొక్క హీరోయిన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అగ్నిమిత్ర అనే అతను రాజు అనమాట. అయితే ఈ మాళవిక అనే ఆమె జనరల్గా ఆయన కోర్టులో ఆస్థానంలో పనిచేసే ఆవిడ, పని మనిషి అనమాట. షీఈస్ సర్వెంట్ అన్నట్టు ఉంటుంది నాటకంలో. అయితే ఒకసారి అగ్నిమిత్రుడు ఈమె యొక్క బొమ్మ ఇమేజ్ను చూస్తాడు, అంటే ఫోటో లాంటిది అనుకోండి. ఫోటోని చూసిన తర్వాత ఇతనికి చాలా నచ్చుతుంది మాళవిక. అయితే ఈమెని ఆ టైంకే ఈమెని ఈ దేశ బహిష్కరం ఎక్కడో చేసి ఎక్కడికో బయట వెలుపల నివసిస్తుంటుంది. అయితే అగ్నిమిత్రంకి ఈమె చాలా నచ్చి కబురు పెడతాడు ఈమెను వెతికి తీసుకొని రమ్మని. అయితే ఇతనికి ఈమె పైన ఉన్న ప్యాషన్ చూసి అగ్నిమిత్ర భార్యకి కోపం వస్తుంది. కోపం వచ్చి మాళవికాగ్ని బంధించమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది. మాళవికాగ్ని బంధిస్తారు. అయితే డెస్టినీకి ప్లాన్స్ యాక్చువల్లీ వేరే ఉన్నాయి. ఎందుకు అంటే ఆ స్టోరీ కొంత అట్లా కంటిన్యూ అయ్యాక లాస్ట్లో ఏం తెలుస్తుందంటే మాళవిక అన్నామె కూడా యాక్చువల్గా సర్వెంట్ కాదు. ఈమె యొక్క పూర్వం అవన్నీ ట్రేస్ చేస్తే అంటే దానిపైన పరిశోధన అట్లా చేస్తే మేము మెల్లగా తెలిసేది స్టోరీ లాస్ట్లో ఏంటి అంటే మాళవిక అనే కూడా రాజవంశానికి చెందిన మహిళే, కాకపోతే అనుకోకుండా తను సర్వెంట్ అవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే తను రాజవంశానికి చెందిన మహిళే అని తెలుస్తుందో సో అగ్నిమిత్ర ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి నిరాటంకం ఉండదు. అగ్నిమిత్ర హ్యాపీగా ఈమెను పెళ్లి చేసుకుంటాడు. సో స్టోరీ ఎండ్ అవుతుంది అట్లాగా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ గురించి చెప్పే నాటకం మాళవికాగ్నిమిత్రం అనమాట. ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నాడు, కాళిదాసుడు రచించిన ఏ నాటకంలో హీరో పేరు అగ్నిమిత్రం అంటున్నాడు. ఆన్సర్ మాళవికాగ్నిమిత్రం. దీంతో 300th క్వశ్చన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.